ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ఇది ఆతివాహికాధికరణము. ఇందులో ఉత్తరాయణము దక్షిణాయనము ద్వారా పోయే సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరాన్ని ఆ స్థలాల్లో ఉన్నటువంటి దేవతలు, అధిష్టాన దేవతలు, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది వాళ్ళని ఆతివాహికులు ఉంటారు. పూర్వపక్షి అంటాడు ఇవన్నీ మార్గ చిహ్నాలు ఉంటారు. అది కాదని చెప్తారు సిద్ధాంతి. అది దీంట్లో భారతదేశ అత్తిరాది స్థితిలో చెప్పినవి మార్గ చిహ్నము. ఇందులో కనుక లౌకిక మార్గము చిహ్నం వలె వాని నిర్దేశము కావించబడింది. లోకంలో మార్గ జ్ఞానమునకై ఆ ప్రకారము ప్రయాస ప్రయోగము గావించుడు. గ్రామం నుండి వెలువడి నదిని దాటి వెళ్ళము, అతడి నుండి పర్వం దాటి పర్ణకుటీరము చేరము. అటులనే అత్యన ప్రకాశం నుండి దినము, దినము నుండి పక్షము మొదలు చెప్పబడినవి కాన ఇవి మార్గ చిహ్నములు. అది పూర్వపక్షి. అలా కానిచో బ్రహ్మలోకం పోవు వారికి ఇవి విశ్రామ స్థానములు లేక భోగభూములు. మార్గ చిహ్నములు లేక విశ్రామ స్థానములు లేక భోగభూములు. ఇందులో కనగా వాయులోకము, వరుణలోకము అని ప్రయోగించిన లోక శబ్దము లోకభూములలో ప్రసిద్ధము. ఇంతవరకు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం తత్పురుషో అమానవ స ఏతాన్ బ్రహ్మ గమయతి అన్నారు. అప్పుడు మనుష్య సృష్టిలో పడని ఒకనొక దేవపురుషుడు ఆ ఉపాసకులను విద్యుల్లోకము నుండి బ్రహ్మలోకమునకు కొనిపోవును. ఈ విధముగా అమానవ పురుషుని నేతృత్వము వినబడుతున్నది. దీనిని బట్టి చూసిన మొట్టమొదటి నుండి ఈ ఉపాసకుడు పరులు చే కొనిపోకుడు వాడే అని ఊహించేందుకు వీలు కలుగుతున్నది. కనుక ఆ మానవ పురుషుని సాహచర్యం వలన అత్తిరాజులు కూడా ఆదివాహిక దేవతలను తెలుస్తున్నది. దినము, పక్షము వీటిలన్నిటికీ అభిమాన దేవతలు ఉంటారు. వాళ్ళు ముందుకు తీసుకుపోతారు. మొదలు వారి నిర్దేశము నీవు చెప్పినది ఆదివాహిక దేవతలలో కూడా సంభవమే. ఇతర నుండి బలవర్మ వద్దకు పోము, వారి నుండి దేవగుప్త వద్దకు పోము, వారి నుండి దేవనారాయణ వద్దకు పోము. అది లోక శబ్ద వ్యవహారము. వానికి భోగము లేకపోయినను ఆదివాహిక దేవతను చెప్పును అంటే యుక్తియుక్తము. అందువలన అత్తిరాజులు ఆదివాహికములు అమానవ పురుషుని వహించినవి మార్గంలో ఉండి తీసుకుని వెళ్ళేవారు, ఒక ప్రదేశాన్ని దాటించేవారు అన్నది ఆదివాహకుడైన పురుషుని విశేషము. ఏం చేస్తాడో వాడు ముందు తీసుకెళ్తాడు.
తన దగ్గరికి వచ్చి వాడిని ముద్దులాగా తీసుకుని వదిలిపెడతాడు. అది అందుకని సూత్రం ఆతివాహిక స్థల్లింగ హేతువు కనిపిస్తుంది. ఏమిటి? అమానవ పురుషుడు, అది హేతు. అందుకని వాళ్ళని ఆతివాహికులు అన్నారు. ఆ అస్థిరాదులు కార్బ్రహ్మలోకమునకు పోవు ఉపాసకులను ఆతివాహికులు. ఎందుకనగా అమానవ ఏతాన్ బ్రహ్మ గమయతి. అమానవ మానవత్వాన్ని నిషేధించడం చెప్పిన విశేషం. పురుషుడు, అమానవ పురుషుడు ఉపాసకుని బ్రహ్మలోకమునకు చేర్చును. ఈ ప్రకారము తీసుకుని వెళ్ళబడేవారు అంటే కొలుసే కొలిపోబడువాడు అని వినిపించుతున్నది. ఎందుకంటే ఆ జీవుడు సూక్ష్మ శరీరంలో ఉన్నాడు, కానీ వాడికి స్పృహ ఉండదు. స్పృహ ఉండదు కనుక వాడిని ఆవిడవడం మోసుకోవాలి. అది సంశయం. అక్షరాదుల మార్గచిహ్నములా, భోగభూముల, ఆతివాహిక నాయకుల పూర్వపక్షి అను సంశయమునకు ఏ విధముగా గ్రామం వారికి పర్వతం వృక్షాదులు మార్గచిహ్నములో అటులనే అస్థిరాదులు మార్గచిహ్నములు లేక లోకశబ్ద ప్రయోగం వల్ల భోగభూములు. ఇది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అస్థిరాదులు కార్యబ్రహ్మలోకం పోవారికి ఆతివాహిక నాయకుడు. తల్లింగా అందుకు సూచకం ఉండుట వలన చంద్రమసో విద్యుతం తత్పురుషో మానవ సయేతాన్ బ్రహ్మ గమయతి. చంద్రలోకం నుంచి విద్యుత్ లోకం పోయాడు. అప్పుడు బ్రహ్మలోకం నుంచి ఈ అమానవ పురుషులు వచ్చి వాడిని బ్రహ్మలోకం తీసుకెళ్తారు. ఆ మధ్యలో ఇంద్రలోకము, ప్రజాపతి లోకము ఇవి కూడా ఉన్నాయి. అయినా ఆ అమానవ పురుషులు తీసుకెళ్తారు వాడు. అందుకని వీళ్ళందరూ ఆతివాహికులు. చంద్రలోకం నుండి విద్యుల్లోకం పోయిన తర్వాత మనుష్య సృష్టికి లోబడి ఒకనొక దేవపురుషుడు ఆ ఉపాసకులను విద్యుల్లోకం నుండి బ్రహ్మలోకమును పొందిపోవును. చంద్రలోకము, విద్యుల్లోకము, ఇంద్రలోకము, ప్రజాపతిలోకము. ఈ శృతి అమానవ పురుషుడు విద్యుల్లోకము నుండి ఉపాసకును తీసుకొని పోవును అని చెప్పుతున్నది. అస్థిరాదులు ఆదివాహకులను స్వీకరించినను ఉపదేశములకు విరోధం లేదు. ఉపదేశం అంటే శృతిలో చెప్పిన వాక్యం. ఒకవేళ శృతిలో లోకశబ్ద ప్రయోగం వలన అస్థిరాదులను భోగభోగులను స్వీకరించవలన అట్లనట్టు సరికాదు. ఎందుకనగా ఇతడకు వచ్చిన ఉపాసకులు ఇంద్రియములు అన్ని విధముల లీనమవును. ఈ ఉపాసకులు పోలేదు. ఇంద్రియాలు ఆ తేజస్సులో లీనమైపోయాయని ముందు చెప్పాను. ఇంద్రియాలు మనసు ప్రాణంలో, ప్రాణము జీవుల్లో, జీవుడు తేజస్సు. అందుకని సూక్ష్మలో ఉన్నాయి, కానీ అనుభవించే శక్తి వాటికి లేదు. ఏ లోకానికి పోవాలో ఆ లోకం పోగానే వాడికి అక్కడున్న శరీరం వస్తుంది. అప్పుడు ఆ జీవుడు, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పనిచేస్తాయి. భోగం అసంభవం. అందువలన అచ్చిరాది మార్గంలో ఉన్న వారు అమానవ పురుష నాయకులు. ఉపాసకులందరికీ వీరు నాయకులు. ఈ ఆతివాహికులు
ఉభయ వ్యామోహతత్సిద్ధే వ్యామోహతత్సిద్ధే. ఎందుకంటే మార్గము జడము, ఆ పోయేవాడు జడము, ఎలా పోతాడు? అందుకని ఆ జడమైన మార్గములో ఆ జడమైన పురుషుణ్ణి మోసుకుపోవాలి. శవాన్ని మోసుకుపోయినట్టు. శవము బరువుగా ఉంటుంది, ఇది సూక్ష్మ శరీరం, అందుకని బరువు ఉండదు. సూత్రార్థం అస్థిరాది మార్గము జడమవటం వలన ఆ మార్గమును ఆశ్రయించి ఉపాసకులు ఇంద్రియం లేనందున, స్వతంత్ర గమనం లేనందున ఊర్ధ్వగతి కుదరదు. ఎవరు స్వయంగా ప్రయత్నశూన్యులో వారిని ఇతరులు చైతన్యం గల వారు తీసుకుని పోవరు అను న్యాయం ద్వారా అనుగ్రహించబడిన చిహ్నం ఉండటం వలన తీసుకుని పోవారు అమానవ పురుష నాయకులను సిద్ధమైనది. న్యాయాభావము వలన చిహ్న మాత్రముచే విషయమొక సిద్ధి కాని అలదు అను ప్రశ్న. చిహ్న మాత్రముచే అమానవ పురుషుడు అని చెప్పావు, ఇది సరికాదంటాడు పూర్వపక్షం. ఈ ప్రశ్న జవాబు ఈ సూత్రంలో చెప్తుంది. అచ్చిరాది మార్గము, ఆ మార్గంలో పయనించే జీవులు, ఈ ఇరువురు కూడా దేహం లేనందున అచేతనములైన జడములతో సమానము. ఉభయ వ్యామోహం, దేహభావము వలన దేహ అభావము ఇరువురును వ్యామోహగ్రస్తులు వలన ఉపాసనలు ఊర్ధ్వగతి కలగదు. అందువలననే స్వయముగా శూన్యులగుట వలన ఇతరు చైతన్యము వారు తీసుకుని పోవలేను కదా. ఈ లోక న్యాయముతో కూడుట వలన చిహ్నము ద్వారా అచ్చిరాదుల్లో నాయకత్వం సిద్ధమవుతున్నది. అందువలన అగ్ని అభిమాన దేవతను పొందిన జీవునికి ఆ అభిమాన దేవతే ఆతివాహికము. ఏ ఏ లోకానికి వెళ్ళాడో ఆ లోకంలో ఉన్న దేవత అటులనే మిగిలిన స్థలంలో తెలుసుకోనవలేను. విద్యుల్లోకము వచ్చిన వారికి అమానవ పురుషుడు నాయకులను స్వీకరించినను వరుణాది లోకంలో అట్లు వినపడబోవటం వలన వారిని నాయకులను ఎట్లు స్వీకరించలేను? వరుణుడు, ఇంద్రుడు, ప్రజాపతి ఇక్కడ ఏం వినిపించట్లేదంట. మరి ఆ లోకాల్లో ఉన్న నాయకులు ఎలా స్వీకరిస్తాడు? వైద్యుతేనేవా తతస్సత్కత్సుతే. విద్యుల్లోకం నుండే బ్రహ్మలోకం నుండి వచ్చిన మానవ పురుషులు వాడిని తీసుకెళ్తారు. విద్యులోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, బ్రహ్మలోకం, ప్రజాపతి లోకం, ఇవన్నీ తీసుకెళ్ళి బ్రహ్మలోకాన్ని, హిరణ్యగర్భలోకాన్ని తీసుకెళ్తారు. అందుకని విద్యుత్తు లోకం నుంచే వాళ్ళని తీసుకుపోతారు. విద్యుల్లోకం వచ్చిన అమానవ పురుషుడే విద్యుల్లోకం చేయని ఉపాసకుని కార్యబ్రహ్మలోకం తీసుకొని పోదురు. ఎందుకనే అమానవ స్వయేత్య బ్రహ్మలోకం గమయతి. ఆ మానవ పురుషులు వచ్చి ఆ జీవుల్ని బ్రహ్మలోకం తీసుకెళ్తారు. విద్యుల్లోకము చేయని ఉపాసకులను ఆ అమానవ పురుషులు వచ్చి అతడి నుండి బ్రహ్మలోకమునకు తీసుకుని పోదురు అను శృతి కలదు.
విద్యుల్లోకమును వచ్చిన తర్వాత వచ్చిన వారిని వైద్యుత అని చెప్తారు. వైద్యుతేనైవ అన్నట్టు అర్థం సూత్రంలో చెప్తారు. అంటే వైద్యుతం అంటే ఏమిటి? విద్యుల్లోకాన్ని వచ్చింది అట్టి వారిని ఆ ఆతివాహిక అమానవ పురుషుడే వరుణ ఇంద్ర ప్రజాపతి లోకముల ద్వారా బ్రహ్మలోకము చేర్చును. మరి చంద్రమసో విద్యుతం తత్పురుషో అమాన సయేతాం బ్రహ్మగమ్యంతి. చంద్రలోకం నుంచి విద్యులోకం, అక్కడి నుంచి అమానవ పురుషుడు వచ్చి వాళ్ళని కార్యబ్రహ్మలోకాన్ని తీసుకుపోతాడు. బ్రహ్మలోకం అంటే విద్యుల్లోకమునకు వచ్చి నువ్వు పాతుకొని అమానవ పురుషుడు బ్రహ్మలోకమును చేర్చుదురు. అమానవ పురుషుడు తీసుకుని పోకూడదు అను సూచన కలదు. వరుణాది లోకములలో వారు అమానవ పురుషులకు ప్రతిబంధం ఏది కలిగించకుండా సహాయం అందజేయరు. అది అనుగ్రహకులుగా ఉంది, అంతేకాని ప్రధాన రూపముగా ఉండరు. వరుణలోకము, ఇంద్రలోకము, ప్రజాపతి లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు దిగిపోతుంటే ఏం అడ్డంకి చెప్పరు. ఏమన్నా అవసరమైతే సహాయం చేస్తారు. అది ఈ విధంగా ఆతివాహికాధికరణం అయింది. ఇప్పుడు కార్యాధికరణం. కార్యం అంటే కారణము వాడు చేసిన కర్మ ఉపాసన, కార్యము దాని ఫలితం. దాని గురించి చెప్తా. ఈ విధముగా మార్గమును చెప్పిన తరువాత ఫలస్వరూపము చేరవలసిన స్థానం నిరూపించుటకు హేతు ఊట వలన పూర్వాధికరణంతో పాటు ఈ అధికరణము హేతుద్భావ సన్నిధి. విషయం పూర్వాధికరణము హేతు కారణం. ఇప్పుడు ఫలాలు చెప్తాడంటే ఇది కార్యం. ఈ అధికరణంలో దేవయాన మార్గము ద్వారా చేరవలసిన స్థాన స్వరూపముపై విచారణ గావించడు. సంశయం అచ్చిరాది మార్గము ద్వారా ఉపాసకుడు పరబ్రహ్మను పొందున లేక అపరబ్రహ్మను పొందున. పరబ్రహ్మ అంటే నిరాకార బ్రహ్మ, అపరబ్రహ్మ అంటే హిరణ్యగర్భం. ఎందుకంటే ఎవరికైతే జ్ఞానం పూర్తిగా కలిగిందో వాడు ఇక్కడే నిర్గణ బ్రహ్మని పొందుతాడు. వాడికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సస్య ప్రాణాన ఉపాసన ఉత్క్రామంతి ఇంకేవ పిల్లయ్యంతి నా ఉత్క్రామం. వాడి ప్రాణాలు మిగిలిన వాళ్ళలాగా మార్గంలో పోవు, ఇక్కడే లీనమైపోతాయి. కానీ ఎవరికైతే పూర్తిగా జ్ఞానం కలగలేదో, లేకపోతే ఎవడైతే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడున్న ఆనందాన్ని అనుభవించాలనుకున్నాడో వాడు మాత్రమే పోతారు. అశ్వమేధ యాగం చేసినా పోతారు, పంచాగ్ని చేసినా పోతారు. ఇంకా ప్రాణోపాసన, ఆ ప్రాణం హిరణ్య గర్భుడైన ఉపాసన చేస్తే వాడు కూడా అక్కడ పోతారు. బ్రహ్మ విద్య అభ్యాసం చేస్తున్నవాడు వాడికి పూర్తిగా జ్ఞానం కలగకపోతే వాడికి పనిష్మెంట్. ఇక్కడ ఉండి తత్పరతతో వాడు సాధన చేయలేదు కనుక, వాడికి పూర్తిగా జ్ఞానం కలగలేదు కనుక వాడికి పనిష్మెంట్ బ్రహ్మలోకం అన్నమాట. అది అక్కడ ఉండి మళ్ళీ తపస్సు చేసుకుని
ఆ బ్రహ్మతో పాటు ముక్తి పొందుతారు. దాన్ని క్రమముక్తి అంటారు. మిగిలిన వాళ్ళు అక్కడున్న ఆనందాన్ని అనుభవించడానికి పోతే అది అనుభవించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఈ కల్పంలో రారు, వచ్చే కల్పంలో వచ్చేస్తారు. అది నా పునరావర్తితే అన్నప్పుడు ఈ కల్పంలో రారు. ఈ కల్పాంత వరకు అక్కడున్న ఆనందాన్ని అనుభవించి వచ్చే కల్పంలో మళ్ళీ కిందకు వస్తారు. పూర్వపక్షి ముఖ్య అమృతత్వం చెప్పడం వలన ఆ ఉపాసన పరబ్రహ్మను పొందుతూ ఉంటాడు. సిద్ధాంతం మార్గం చెప్పడం వలన కార్యబ్రహ్మనే ఉపాసకులు పొందుదు. పరబ్రహ్మ ప్రాప్తికి మార్గం యొక్క ఆవశ్యకత లేదు. పరబ్రహ్మకు సమీపనుడితే హిరణ్య గర్భను కూడా బ్రహ్మ శబ్దంతో చెప్పింది. అతడు చేరిన వారికి అమృతం క్రమంగా దొరుకుతుంది. మరి హిరణ్య గర్భానికి నువ్వు అపరబ్రహ్మం అని చెప్పకుండా పరబ్రహ్మను ఎందుకు చెప్పావు? సమీపం. ఇప్పుడు ఎవరో వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఫోన్ చేసావు, ఎక్కడున్నా ఎంతసేపట్లో వస్తున్నావు, ఇదిగో వచ్చేసామంటారు. కొంచెం దూరంలో ఉండొచ్చు, దగ్గరలో ఉండొచ్చు, అంటే సమీపానికి వచ్చేసాము అని. అదేవిధంగా ఇక్కడ ఆ పరబ్రహ్మానికి సమీపంగా ఉంది కనుక పరబ్రహ్మము మాయతో ఈశ్వరుడు, ఈశ్వరుడు నుంచి హిరణ్య గర్భం, అందుకని దగ్గర. ఇప్పుడు వైయాసక్తి న్యాయం పరబ్రహ్మ అథవా కార్యం ఉదన్మార్గేణ గమ్యతే ముఖ్యత్వాద్ అమృతత్వోక్తే గమ్యతే పరమేవ తత్. పరబ్రహ్మని పొందుతారా లేక కార్యబ్రహ్మని పొందుతారా? ఉత్తరాయణ మార్గం ద్వారా పోయేవాళ్ళు. ముఖ్యత్వాద్ అమృతత్వోక్తే, అమృతత్వం చెప్పారు కనుక పరబ్రహ్మనే పొందుతారు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి కార్యం స్యాద్ గతి యోగ్యాత్ యోగ్యత్వాత్ పరస్మిన్ తదసంభవాత్ సామీప్యాద్ బ్రహ్మశబ్దోక్తే అమృతత్వం క్రమాత్ భవేత్. కార్యం స్యాత్ అంటే వాడు కార్యబ్రహ్మకే పోతాడు రా. యోగ్యాత్ వాడి యోగ్యత అంతే. పరస్మిన్ తద్ అసంభవాత్ మార్గం ఉన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ చేస్తాడని చెప్పడానికి వీల్లేదు. సామీప్య పరబ్రహ్మకి దగ్గరగా ఉన్నాడు కనుక హిరణ్య గర్భుడు బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించాడు. కానీ అమరత్వము క్రమంగా జరుగుతుంది. అంటే ఆ బ్రహ్మ ఉన్నంతగా అక్కడ ఉంటాడు, తర్వాత ముక్తి పొందుతాడు బ్రహ్మతో పాటు. ఉత్తర మార్గము పరబ్రహ్మను చేర్చునా లేక కార్యబ్రహ్మను చేర్చునా? మరి పరబ్రహ్మ ప్రాప్తిని పొందును. ఇందులో కనగా బ్రహ్మశబ్దం ముఖ్య అర్థం పరబ్రహ్మ అనగా శుద్ధ బ్రహ్మ అని పూర్వపక్షం అంటారు. అప్పుడు సిద్ధాంతి కార్యబ్రహ్మనే పొందును. అదే మార్గయోగ్యం. నిర్గుణ బ్రహ్మంలో సర్వథా మార్గమునకు అభావం అనగా మార్గమునకు ఆవశ్యకత లేదు. మరి బ్రహ్మశబ్ద ప్రయోగము సామీప్యమని చెప్పబడింది. అమృతత్వము అనగా మోక్షము క్రమంగా దొరుకుతుంది. అది ఇప్పుడు దీనికి భారతీయ దేశం వారి వ్యాఖ్య. ఏతాన్ బ్రహ్మగమే, ఆ ఉపాసకులను విద్యుల్లోకము నుండి బ్రహ్మలోకమును కొనిపోదు. ఈ శృతిలో ఉత్తర మార్గం ద్వారా పొందబడినది బ్రహ్మ అని వినిపించుతున్నది. ఏతాన్ బ్రహ్మగమే అని తెలుస్తుంది.
బ్రహ్మశబ్దం యొక్క ముఖ్యార్థము నిర్గుణ బ్రహ్మయే కదా. మరియు ముందు తయోర్థమాయన అమృతత్వమే. ఈ మార్గం ద్వారా పోయి అమృతత్వం పొందుతారు అంటే ముక్తి. ఈ స్థితిలో అమృతత్వం కూడా చెప్పబడినది. అందుకని సంస్థ సిద్ధాంతం సత్యలోకం అని చెప్పబడినది కార్యబ్రహ్మలోకం. ఉపాసకుని కన్నా భిన్నం, పరిచ్ఛిన్నము, సీమితం. అందువలన మార్గం ద్వారా పొందుటకు యోగ్యము. అట్లు పరబ్రహ్మను పొందలేరు. ఆ పరబ్రహ్మ వ్యాపకం ఉపాసకుని కన్నా భిన్నము కాదు. దానికి ఉపాసనకి భేదము లేదు. నీవు చెప్పిన బ్రహ్మశబ్దార్థం ముఖ్యార్థం కాదు. సన్నిధి ప్రమాణం ద్వారా సత్యలోకంలో అని బ్రహ్మను చెప్పాను. పరబ్రహ్మకు సత్యలోకము మిక్కిలి సమీపమున గలదు ఈ బ్రహ్మలోకం. ఆ సత్యలోకంలో గల వారికి తత్వజ్ఞానం తప్ప కలుగు. కానీ మోక్షం నిశ్చయం. దీనినే స్మృతిలో కూడా చెప్పారు. బ్రహ్మణా సతే సర్వే ప్రాప్తే చ ప్రతిశంతిరే పరస్యాంతే కృతాత్మన ప్రవిశంతి పరంపరం. మహాప్రణయం కలుగుగా హిరణ్య గర్భంలో అంతంలో అనగా సమిష్టి సూక్ష్మ శరీరం లయమగునప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న శుద్ధ బుద్ధి గలవారందరూ బ్రహ్మతో పాటు పరమపదం పొందుతారు. అమృతత్వ శబ్దము క్రమం అభిప్రాయంతో చెప్పబడింది. ఉత్తరాయణ మార్గం ద్వారా పొందబడినది కార్యబ్రహ్మమే. అది కార్యం బాధిరస్య బాధరిరస్య గచ్చిపత్తే. బాధరి ఆచార్యులు కూడా కార్యబ్రహ్మకే పోతారు. కార్యబ్రహ్మలోనే పోవడం రావడం గతి. స ఏతాన్ బ్రహ్మగమయ. ఆ ఉపాసకులను విద్యుల్లోకం నుండి బ్రహ్మలోకమును కొనిపో. ఈ స్థితిలో కార్యబ్రహ్మనే చేరవలసిన స్థానముగా చెప్పు. నిర్గుణ బ్రహ్మ వ్యాపకం. నిర్గుణ వ్యాపక బ్రహ్మము కాదు కార్యబ్రహ్మ. ఎందుకనగా గతి అనగా ప్రయాణాదులు పరిచ్ఛిన్నమైన కార్యలోనే సంభవం. అన్ని విధిక్రియలకు అతీతమైన వ్యాపక పరబ్రహ్మలో గత్యాదులకు అవకాశం లేదు. పరబ్రహ్మలో నిర్గమలో గతి లేదు. స్థుతిలో చెప్పేది కార్యబ్రహ్మయేనని బాధని అంగీకరిస్తున్నారు. పూర్వపక్షములో మోక్షములకు మార్గం కలదనియో, సిద్ధాంతంలో మార్గం భోగములకనియో ఫలభేదం. మళ్ళీ మోక్షానికి కూడా మార్గం ఉందంటాడు. సిద్ధాంతం భోగం సైతాన్ బ్రహ్మగతి. ఆ ఉపాసకులు విద్యులోకం నుండి బ్రహ్మలోకం. బ్రహ్మపదము ద్వారా కార్యబ్రహ్మం చెప్పిరా లేక కారణబ్రహ్మ. కారణబ్రహ్మం అని స్వీకరించిన పూర్వపక్ష సిద్ధాంతం. అమానవ పురుషులు ఉపాసకులను కార్యబ్రహ్మ వద్దకే చేర్చునని బాధరాచార్యులు స్వీకరించారు. దేశము ద్వారా పరిచ్ఛిన్నమవుట వలన కార్యబ్రహ్మనే చేరుస్తానమని నిశ్చయమైనది. నిర్గుణ బ్రహ్మ దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యం. అన్ని దేశాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని వస్తువుల్లో. అది అందుకని దేశ పరిస్థితి ఇక్కడి నుంచి అక్కడే పోయాడు అంటే దేశ పరిచ్ఛిన్నమే. అందుకని కార్యబ్రహ్మం. పరబ్రహ్మలో గతి లేదు, గమనము చేయవాడును లేదు, చేయించేవాడును లేదు అని స్వీకరించలేను. అది విశేషితత్వాచ్చ బ్రహ్మలోకాన్ గమయతి. ఉపాసకులను బ్రహ్మలోకంలోకి చేర్చుదురు. ఈ ప్రకారము అన్య స్థితులలో చేరవలసిన బ్రహ్మకు బహువచనం ప్రయోగించారు.
బ్రహ్మలోకాన్ గమయతి. ఇది బహువచనం. బ్రహ్మలోకం అంటే ఏకవచనం. రామ రామో రామ, రామం రామో రామ అంటే ద్వితీయ బహువచనం. రాములకు, ఉపాసకులకును, బ్రహ్మలోకములకు చేర్చు. చేరవలసిన బ్రహ్మకు బహువచనం ప్రయోగించు. అందువలన కార్యబ్రహ్మయే చేరడి స్థానము. బ్రహ్మలోకాన్ని గమయతి. ఆ మానవ పురుషులు వచ్చి ఉపాసకులను బ్రహ్మలోకము తీసుకుని పోవు. ఇతర శృతుల్లో బ్రహ్మలోకంలోని విశేషము వలన గతి కార్యబ్రహ్మ విషేకమే అవును. ఒకటే అద్వితీయ బ్రహ్మములో బహువచ విశేషణము యుక్తి సంగతం కాదు. దీనిని సూత్రంలోని శబ్దం ద్వారా చెప్తుంది. విశేషితత్వాచ్చ బ్రహ్మశబ్దము కార్యబ్రహ్మ విషయంలోనే ఉపయోగించిన చెప్పుడు యుక్తియుక్తం కాదంటాడు పూర్వపక్షి. ఇందులో కనుక నపుంసలింగమున ఉన్న బ్రహ్మశబ్దమును ప్రయోగించు. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మకి సంస్కృతంలో బ్రహ్మణి బ్రహ్మాణి అని నపుంసలింగం చెప్తారు. అది కార్యబ్రహ్మ అయితే అది బ్రహ్మణి బ్రహ్మాణి. ఇది బ్రహ్మాణౌ బ్రహ్మాణ. అది పుల్లింగం వస్తుంది, నపుంసలింగం కాదు. నిర్గుణ బ్రహ్మకే నపుంసలింగం చెప్తారు. మరి ఇక్కడ బ్రహ్మ అన్నది బ్రహ్మణి బ్రహ్మాని నపుంసలింగం చెప్పారు కదా. అందుకని కార్యబ్రహ్మం కాదు కారణబ్రహ్మ అంటాడు మళ్ళీ పూర్వపక్షి. అప్పుడు ఏమి చెప్పారు? సామీప్యాత్తు తద్వ్యపదేశ. ఇక్కడ తూ వచ్చింది. తూ అంటే నువ్వు చెప్పింది సరికాదురా, సమీపం. హిరణ్య గర్భలోకము ఆ బ్రహ్మకి సమీపంగా ఉంది కనుక అలా చెప్పారు. కార్యబ్రహ్మ కారణ బ్రహ్మకు సమీపమును గలదు. కారణముగా ఉన్న ముఖ్య బ్రహ్మశబ్దమును కార్యబ్రహ్మలో లక్షణం ద్వారా ప్రయోగించింది. సూత్రంలో ఉన్న తూ శబ్దము పూర్వపక్షంలో వేసిన ప్రశ్నకు జవాబు కొరకు. పరబ్రహ్మము సమీపంలో ఉండడిచే అపరబ్రహ్మతో బ్రహ్మ లక్షణం ద్వారా విభోగించి విరుద్ధం కాదు. అందుకని పరబ్రహ్మమునే కొన్ని స్థలములలో మనోమయత్వాలు ఉపాధనతో ఉపాసన చేసిన అమరత్వం కలుగుని స్వీకరించి కార్యబ్రహ్మను పొందిన ఉపాసకులు తిరిగి రాని ఎప్పుడు సరికాదు. ఏతేన ప్రతిపత్యమాన ఇమం మానం ఆవర్తంతే. ఇప్పుడు కార్యబ్రహ్మకు పోయిన ప్రతి వాడికి ముక్తి వచ్చేస్తుంది కాదు. ఎందుకని? ఇమం మానం ఆవర్తం ఈ మన్వంతరంలో రారు. దేవయాన మార్గంలో పోయిన వారు ఈ మన్వంతరంలో తిరిగి రారు. అనావృత్తి తిరిగి రా అని చెప్పుతున్నది. ఈ ప్రశ్న సమాధానము రాబో సూత్రంలో చెప్పుతున్నారు. కార్యాత్తే తదధ్యక్షేణ సహసా పరమభిధాన. కార్యబ్రహ్మము నాశనమైనప్పుడు ఆ అధ్యక్షుడు బ్రహ్మలోకానికి అధిపతి వాడితో పాటు పరబ్రహ్మని పొందారు, క్రమముక్తి అని చెప్పారు. కార్యబ్రహ్మలోకము నాశనమైనప్పుడు ఆ లోకమునకు అధ్యక్షుడైన హిరణ్య గర్భంతో పాటు విద్వాంసులు పరబ్రహ్మను పొందుతారు.
తత్రై ఉత్పన్న సమ్యక్ దర్శనా అంటే కార్యబ్రహ్మలోకంలో ఉండి ఎవరికైతే జ్ఞానం పూర్తిగా కలిగిందో ఆత్మసాక్షాత్కారమైన విద్వాంసులకు అనావృత్తి అని చెప్పి ఈ విధంగా చేస్తుంది. కార్యబ్రహ్మలోకమునకు ప్రళయమైనప్పుడు ఎవరికి ఆ లోకంలో బ్రహ్మసాక్షాత్కారమైనదో వారు హిరణ్యగర్భంతో వారు సిద్ధ పరబ్రహ్మను పొందు. ఈ ప్రకారం చెప్పిన అనావృత్తి స్థితి ద్వారా క్రమముక్తి అని తెలియచున్నది. స్మృతిలో బ్రహ్మణాసతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మన ప్రవిశంతి పరం పదం. మహాప్రళయం వచ్చినప్పుడు హిరణ్య గర్భుని అంతమైన ఆ శుద్ధి బుద్ధి గల వారందరూ హిరణ్య గర్భంతో పాటు పరమపదం పొందుతారు. ఈ శృతిలో కూడా తెలియచుంది. ఆ ఉపాసకులందరూ కార్యబ్రహ్మలోకమునికి వెళ్ళి తర్వాత క్రమముక్తి పొందు. ఈ విధంగా సిద్ధాంతం చెప్పి పూర్వపక్షం చెప్పుతున్నారు. పరం జైమిని ముఖ్యత్వ పరబ్రహ్మ చేరవలసిన స్థానంగా ఉన్నది, కానీ కార్యబ్రహ్మ పరము కాదు. ఎందుకనగా బ్రహ్మశబ్దార్థం ముఖ్య ఉక్తి ద్వారా వ్యాపక పరబ్రహ్మము అని జైమిని ఆచార్య చెప్పారు. అప్పుడు సైతాన్ బ్రహ్మగమే ఆ మానవ పురుషులు ఉపాసకులను సత్యలోకమునందుండే బ్రహ్మలోకం చేర్చును అని జైమిని ఆచార్య స్వీకరిస్తున్నారు. బ్రహ్మశబ్దమునకు ముఖ్యార్థము పరబ్రహ్మయే అగును అంటాడు జైను. అక్కడ క్రమముక్తి జైమిని ఆచార్యులు ఒప్పుకోవట్లేదు. దర్శనాశ్చ త్రయోద్ధమాయన అమృతత్వమేతి. బ్రహ్మనాడి మార్గమును నిర్గమించేవాడు ముక్తి పొందును. క్రమము ఈ శృతిలో గతితో కూడిన ముక్తి వినపడుతున్నది. అందువలన కూడా పరబ్రహ్మనే చేరుని తెలియచున్నది. ప్రతివాడు అంటాడు పిన్నగా బ్రహ్మ ఇక్కడే ముక్తి పొందుతాడు. త్రయోద్ధమాయన అమృతత్వమే హృదయ దేశం నుండి బయలుదేరి ముఖ్య స్వరూపున నాడి ద్వారా పైకి పోయి అమృతం పొందు. బ్రహ్మలోకానికి అక్కడి నుంచి బ్రహ్మతో పాటు ముక్తి పొందుతాము. గతితో కూడిన యుక్తి కూడిన ముక్తిని ఎప్పుడు అన్నా పరబ్రహ్మనే చేరము. ఎంత పూర్వపక్షం. ఎందుకనగా కార్యబ్రహ్మలో ముఖ్య అమరత్వం లేదు. కార్యమగుట వలన దానికి వినాశం శృతిష్టం. ముక్తి చెప్పడం వల్ల పరబ్రహ్మనే. యత్ కృతకం తద అనిత్యం అన్నారు. ఏదైతే చేయబడుతుందో అది అనిత్యం, ఏదైతే ఉత్పత్తి అయిందో అది అనిత్యం. పరబ్రహ్మం ఒకటే. దాని నుంచి ఈశ్వరుడు ఉత్పత్తి చెందాడు, దాని నుంచి హిరణ్య గర్భుడు. అది ఉత్పత్తి చెందింది కనుక అది నశిస్తుంది. ఏదైతే ఉత్పత్తి కాదో నిత్యమో అది నశించదు. అది పరబ్రహ్మ ఒకటే. మిగిలిన అన్నీ కూడా ఉత్పత్తి చెందుతాయి, నశిస్తాయి. అందుకని కానీ పూర్వపక్ష అంటాడు ఈ జైమిని ఇద్దరును పరబ్రహ్మనే చేరుతారా. నచ కార్యే ప్రతిపత్తి అభిసంధి. అది సూత్రాలు. ప్రజాపతే సవాం వేష్మ ప్రపద్యే. కొంతమంది అక్కడ హిరణ్య గర్భలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి అక్కడ పోతాం. అదేమిటి? ప్రజాపతి యొక్క సభ, దాన్ని పొందుతాం. ప్రపద్యం ఈ సభాగృహమును పొందుతాం అని సంకల్పం. కార్యబ్రహ్మం పరము కాదని చెప్పు జైమిని ప్రశ్న సరికాదు. ఎందుకనగా తేదంతరా అను వాక్యం ద్వారా అది ప్రకృతి ప్రసంగం. కారణమేమనగా
వాక్యము మరియు శృతి ప్రమాణముల ద్వారా దుర్బలమైన ప్రకరణ ప్రమాణం బాధింపబడును. ఇంతకుముందు ఒకసారి చెప్పాం, శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యాభాం పారుదౌర్బల్యం అర్థ విప్రకర్షాత్ అని. శృతి ముందు, దాని తర్వాత లింగం, దాని తర్వాత వాక్యం, దాని తర్వాత ప్రకరణం. అన్నిటికన్నా బలమైనది శృతి, దాని తర్వాత కొంచెం బలం తక్కువ ఉంది లింగం, దాని తర్వాత వాక్యం, దాని తర్వాత ప్రకరణం. అందుకని శృతి ద్వారా దుర్బలమైన ప్రకరణ ప్రమాణం బాధితమును చెప్తారు. సభాగ్రహం పొందుతాము అన్న సంకల్పము కార్యబ్రహ్మ విషయం, కార్యబ్రహ్మ పొందబడు స్థానము పరబ్రహ్మము కాదు అని సూత్రార్థం చెప్తారు. ప్రజాపతే సభాం భీష్మ ప్రపద్యే, ప్రజాపతి యొక్క సభాగృహమును పొందుతాను అన్న సంకల్పము కార్యబ్రహ్మపరం కాదంటాడు పూర్వపక్షి. పరబ్రహ్మలోనే సంభవం. నామరూపయో నిర్మిత తేదంతరా తద్బ్రహ్మ అని చెప్పారు. అంటే నామరూపములు దేనితో కలవో అది బ్రహ్మ. కార్యబ్రహ్మ కన్నా విలక్షణమైన పరబ్రహ్మ ప్రసంగమును స్వీకరించిరి సిద్ధాంత్. ఈ విషయంలో చెప్పాల్సిన ముందే చెప్పి ఉంటే బ్రహ్మలోకాన్ గమయ. ఇతర శృతిలో బహువచనము కార్యబ్రహ్మలోనే సంభవం. కార్యబ్రహ్మ ఒకటే, అక్కడ బహువచనం ఉండదు. ప్రకరణం వలన పరబ్రహ్మం అనే స్వీకరించవలన తెలుసుకోగలగాలి. ప్రకరణం దుర్బలం శృతి కన్నా. ప్రజాపతే సభాం భీష్మ ప్రపద్యే, ప్రజాపతి యొక్క సభాగృహం పొందుతాను. మరియు వాక్య ప్రమాణం వలన బలహీనము ప్రకరణ ప్రమాణం బాధితమవును. అంతేగాక సభామండప విషయమైన సంకల్పం కూడా కార్యబ్రహ్మ విషయమేనని సిద్ధమవుతున్నది. అమరత్వమును చెప్పు శృతి ఎవని అధికారం సమాప్తమైనదో అట్టి కార్యబ్రహ్మతో వాడు ఉపాసకుడు పరబ్రహ్మను పొందు అన్నది ప్రాప్తించేప్పుడు కారణం. ముఖ్య బ్రహ్మ ప్రాప్తిలో గతి లేదు. మన స్వరూపమే ఆత్మ. ఆం బ్రహ్మాస్మైనప్పుడు ఈ ఆత్మే బ్రహ్మ. అందుకని దాన్ని ఎక్కడికి పోక్కర్లేదు, రావక్కర్లేదు. అది సదా ప్రాప్తమే, అది సర్వత్ర వ్యాపకము కనుక గంతవ్యము కార్యబ్రహ్మమేనని తెలుసుకున్నాడు. ఎక్కడికే పోతున్నాడో అది కార్యబ్రహ్మరా బాబు, కారణ బ్రహ్మ కాదు అని గతి కార్యబ్రహ్మలోనే ఉంటుంది. కారణ బ్రహ్మలో గతి ఉంటుంది. అది చెప్తారు. ఇప్పుడు అప్రతీకాలంబన అధికరణము. ప్రతీకం అంటే మనస్సు ప్రాణము ప్రతీకంగా చెప్పారు. ఇక్కడ ప్రతీకం లేదు, అప్రతీకాలు. ప్రతీకాలంబన, ప్రతీకం లేని దాన్ని ఆలంబనం చేశారని చూద్దాం. ఈ అధికారంలో చేరవలసిన స్థానం యొక్క విశేషం చెప్పిన తర్వాత చేరువాని విశేషం చెప్పుటకు గంతవ్య భావ సంగతి. గంత్రి అంటే వెళ్ళేవాడు, గంతవ్యము అంటే చేరవలసిన స్థానం. అది బ్రహ్మలోకం పొందు అధికారి యొక్క విచారం ఈ అధికారంలో చేయదు. సంశయం, ప్రతీకోపాసులు బ్రహ్మలోకమును పొందుదురా లేదా? అది ప్రతీకం. నియామకం లేదు. ఉపాసకుడు సామాన్య రూపంగా బ్రహ్మలోకం పొందును. అది పూర్వపక్షి సిద్ధాంతం. ప్రతీకోపాసకులకు విడిగా యోగ్య ఫలం చెప్పబడింది. వారు బ్రహ్మోపాసకులు కారు, అందువలన బ్రహ్మలోకం పొందరు. శృతిలో ప్రత్యక్షముగా చెప్పుడు వలన పంచాగ్ని విద్యా ఉపాసకులు మాత్రమే బ్రహ్మలోకం పొందుతారు.
కానీ అన్య ప్రతీకోపాసకులు పొందరు. అది వైయాసక న్యాయమా. ప్రతీకోపాసకాన్ బ్రహ్మలోకం నయతి వా నవ అవిశేష శ్రుతే రేతాన్ బ్రహ్మోపాసక వన్నయేత్. ప్రతీకోపాసకులు బ్రహ్మలోకాన్ని తీసుకెళ్ళబడతారా, తీసుకెళ్ళబడరా? ఏ విశేషం లేదు కనుక వీళ్ళందరూ కూడా బ్రహ్మోపాసకులే కనుక బ్రహ్మలోకానికి పోతారు, తీసుకెళ్ళబడతారు అంటాడు పూర్వపక్షి. బ్రహ్మకృతోరభావేన ప్రతీకార ఫలస్యవా న తన్నయతి పంచాగ్నిదో నయతి తత్సుతే. బ్రహ్మకృతోరభావేన వీళ్ళు ప్రతీకోపాసన చేసేవాళ్ళు బ్రహ్మ సంకల్పం చేయరు. బ్రహ్మకృతం అంటే సంకల్పం. ప్రతీకార ఫలస్వాద్, ఆ ప్రతీకానికి ఏది ఫలమో అక్కడ ఉంటారు. నైత్ ప్రతీక ఉపాసన చేసే వాళ్ళని బ్రహ్మలోకం పోరు. పంచాగ్ని విధో నైతి తత్సుతే. పంచాగ్ని విద్య ప్రతీకోపాసన అయినా శృతి చెప్పింది కనుక వాళ్ళు మాత్రం పోతారు. అమానవ పురుషుడు ప్రతీకోపాసకులను బ్రహ్మలోకం చేస్తున్నా లేదా? పూర్వపక్షం. శృతిలో విశేష నియమం చెప్పనందువలన బ్రహ్మోపాసకులే ప్రతీకోపాసకులను అమానవ పురుషుడు బ్రహ్మలోకం చేర్చును అని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం బ్రహ్మ సంకల్పం లేనందువలన ప్రతీకమునకు యోగ్యము ఫలం శృతిలో చెప్పుట వలన ప్రతీకోపాసకులను అమానవులను బ్రహ్మలోకం తీసుకొని పోరు. కానీ పంచాగ్ని విద్యోపాసకులను బ్రహ్మలోకమునకు చేర్చును. ఎందుకనగా శృతిలో చెప్పబడిన. ఇప్పుడు భారతీయ తిథిలో రాకి పూర్వపక్షి స ఏతాన్ బ్రహ్మ గమ్యతి అని శృతిలో వినబడటం వలన అమాన పురుషుడు బ్రహ్మోపాసకుల వలె ప్రతీకోపాసకులను సత్యలోకం బ్రహ్మలోకం తీసుకుపోతాడు. ఈ సత్యలోకం అంటాడు ఏమిటి మధ్యలో? బ్రహ్మలోకం అనకుండా గిరణ్య భూర్భువ స్వ మహాజన సత్యం. అది ఆకారే సత్యలోకం, అదే బ్రహ్మలోకం. దాన్ని సత్యలోకం కూడా పేరు. విశేషమైన శృతి లేదు కనుక ప్రతీకోపాసకులు కూడా బ్రహ్మలోకం పోతారు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం తం యథా యథోపాసతే తథైవ భవతి. ఆ పరమాత్మని ఎట్లెట్లు ఉపాసించరో అట్లట్లే అగురు. ఆ ప్రకారమైన బ్రహ్మ భావన రూపము సంకల్పం ఏది కలదో అది బ్రహ్మలోక ప్రాప్తి కారణమూట వలన బ్రహ్మోపాసకులు బ్రహ్మలోకం చేరుదని ప్రతీతం వచ్చును. ప్రతీకోపాసకుల్లో బ్రహ్మభావన రూపం సంకల్పం లేదు, వారు సత్యలోకము చేరలేదు. ప్రతీకానుసారము వారికి ఫలం నిర్మించింది. యావద్వాక్యో గతం తత్రా యథా కామచారో భవతి. నారదుడు చెప్పాడు సంతకుమారు, నామమును బ్రహ్మమని ఉపాసన చేయవారు నామ విశేషణ శబ్దశాస్త్రము మొదలుగాన్లో స్వతంత్రులు విదురు. పంచాగ్ని ఉపాసకులు ప్రతీకోపాసకులు అయినను బ్రహ్మలోకమును పొందుతున్నారు కదా అయినా సరికాదు. వారికి విశేష శృతి కలదు. అందువలన ప్రతీకోపాసకులు సత్యలోకములు చేరరు. అప్రతీకాలంబనాన్ నయతీతి బాధరాయణ ఉభయదా అదోషాత్ తత్కృత్య. అప్రతీకాలంబనం అంటే ప్రతీకోపాసకులు కానివారు వాళ్ళని కూడా బ్రహ్మలోకం తీసుకుపోతారని బాధరాయణ చెప్తున్నాడు. బాధరి ఈ బాధరి
మన వ్యాసుల వారు కాదు, ఈ పేరుతోనూ ఇంకొకరు అన్నమాట. ఎందుకంటే ఇది ఈ బ్రహ్మసూత్రాలు వ్యాసుల వారు రాశారు, వారిని కూడా బాగా రాయండి అంటారు. కానీ ఈ బాధలు వేరు. ఎందుకంటే ఆయన చెప్పినట్టే ఏం చెప్పాలి, మరి ఈయన అలా చెప్పట్లేదు. అందుకని దీనిపై కొందరు ప్రశ్న వేయుచున్నారు. ఇటు స్వీకరించిన అనేమియ సర్వాసాం మన సూత్రంలో చెప్పిన మార్గోపసంహారం విరోధం కలుగు కదా. అనియమ సర్వాసాం, ఏ నియమం లేదు అందరికీ. అంటే ఈ ప్రశ్న సరిగా కొందరు ఉపాసకులను తీసుకుని పోవరు, మరి కొందరిని తీసుకుని పోరు అని స్వీకరించే దోషం లేదు. దీనికి కారణం ఏమనగా దేనిని ఉపాసించిన అది ఉపాసకునికి లభించింది. ఎవరు బ్రహ్మ సంకల్పం చేసారో వారికి ప్రాప్తము. ప్రతీకోపాసనలో ప్రతీకమే ముఖ్యము. ప్రతీకోపాసన బ్రహ్మలోకమును చేరలేరు. పూర్వం అందరి ఉపాసకులకు ఉత్తరాయణ మార్గం ప్రాప్తం అంటారు సిద్ధాంతం. విభజించగా ప్రతీకోపాసకులను వదిలి బ్రహ్మోపాసకులకు మాత్రమే ఉత్తరాయణ మార్గం ప్రాప్తం. పూర్వపక్షి వికారములకు విషయం ఉపాసకులందరినీ అవిశేష రూపంగా అమానవులు బ్రహ్మలోకం చేస్తున్నా లేక కొందరిన సంశయనకు విశేష నియామకం లేదు. అందరూ ఉపాసకులు బ్రహ్మలోకంలో పోదురు అంటారు సిద్ధాంతం. ప్రతీకోపాసకుల కన్నా భిన్నమైన వికార విషయోపాసకులను అమాన పురుషుడు బ్రహ్మలోకం చేర్చుని ఆచార్య బాధాయన ద్వారా అభిమతం. కొందరు ఉపాసకులను చేర్చును, మరికొందరు ఉపాసకులను చేర్చడు అనినా ఏ దోషము లేదు. అందరికీ అనియమం. అని నియమ న్యాయం ప్రతీకోపాసకుల కన్నా భిన్నమైన ఉపాసన చేయ వారికి బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్పిన విరోధం లేదు. ప్రతీకోపాసన భిన్నమైన నియామకం ఉపాసన భేదం తెలుసు. నియామకం ఏంటి? అక్కడ ఉపాసన ప్రతీకోపాసన, నియామకు ఉపాసన భేదం. ఆ బ్రహ్మోపాసన ఎవరు ఏ విధంగా చేదురో వారికి ఆ విధంగా బ్రహ్మేశ్వరం కలుగు. ప్రతీకోపాసకులకు ఐశ్వర్య ప్రాప్తి లేదు. తాం యథా యథా ఉపాసతే తదేవ భవతి. ఆ పరమాత్మని ఎట్లెట్టు ఉపాసించరో అట్లట్లే అవుదురు. ఇది కదా నామ బ్రహ్మేతి ఉపాస్తే, నామను బ్రహ్మదృష్టితో ఉపాసించము అని మొదలు ప్రతీకోపాసనలో ప్రతీకో ప్రధానము వలన వారిలో బ్రహ్మ కదుత్వము బ్రహ్మ సంకల్పం లేదు. కాన ప్రతీకోపాసన బ్రహ్మలోక ప్రాప్తి కలుగునని ప్రశ్నించవలసిన అవసరం లేదు. బ్రహ్మోపాసకులు కాకపోయినను కేవలం పంచాగ్ని ఉపాసకులకు శృతి ప్రమాణం వలన బ్రహ్మలోక ప్రాప్తి అని తెలుసుకున్నాం. విశేషంగా దర్శయత్ యావన్నామో గతం తత్రాక్ష. సనత్ కుమారుడు నాలుగు చెప్పారు. నామ బ్రహ్మను ఉపాసన చేయవారు నామము యొక్క విషయం ఉన్నంత వరకు యథేష్ట విధానం కలిగి ఉంటుంది. వాక్యముల ద్వారా శృతిలో ప్రతీకోపాసన ఫలం చెప్పి ముందుగా వాగాది ఉపాసనలకు అధిక బలం చెప్పారు. వాగ్భావ పూజి వాగింద్రియం నామం కన్నా బలమైనది. ఈ విధంగా శృతి ప్రతిపాదించినది. ఈ విశేషము ప్రతీకోపాసనలో సంభవం కానీ ఆత్మస్వరూపము బ్రహ్మలో కాదు. అందువలన బ్రహ్మోపాసకుడు మాత్రమే బ్రహ్మలోకమునకు పోవును. యావన్నామో గతం తత్రాక్ష. నామ బ్రహ్మను ఉపాసన చేయవారు నామము యొక్క విషయం ఉన్నంత వరకు యథేష్ట విధానం కలిగి ఉంటుంది.
నామాది ప్రతీకోపాసనలో పూర్వము కన్నా ఉత్తరోత్తరంలో విశేష ఫలం చెప్పారు. వాడ్వారం భూయసి, నామం కన్నా వాణి ఇలా ప్రాణం దాకా తీసుకెళ్తారు. దీనికన్నా అది గొప్ప, దీనికన్నా అది గొప్ప అని చాందోగ్యంలో. వాగింది నామం కన్నా బలమే. ప్రతీకోపాసకులకు ఫల విశేషంలో న్యూనాధిక భావము శృతి బోధించుంది. ఈ న్యూనాధిక భావము ఒకే రూపము నిర్విశేష బ్రహ్మలో లేదు. అందువలన బ్రహ్మోపాసకులు మాత్రమే బ్రహ్మలోకమును పోరు. కానీ ఉపాసకులందరికీ బ్రహ్మలోక ప్రాప్తి లేదన్నది సిద్ధమైనది. ఈ విధంగా బ్రహ్మసూత్రంలో 4వ అధ్యాయంలోని 3వ పాదం సమాప్తమైంది. ఇంకా 4వ అధ్యాయంలో 4వ పాదం, ఒకటే పాదం ఉంది. అది ఇవాటికి చాలే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం